హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోతుంది. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసాను ఫ్రెండ్స్. అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసాను ఫ్రెండ్స్. ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవగానే కనకం ఇద్దరు కూతుర్లు స్వప్న అలాగే కావ్య కారు దిగి ఇంకా ఇంట్లోకి రావటం కనకానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక ఇద్దరిని దగ్గరకు తీసుకుంటుంది, మురిసిపోతూ ఉంటుంది. ఇక వెంటనే కూడా అవును ఇంతకీ అప్పు ఎక్కడమ్మా అని చెప్పి అప్పు దగ్గరికి రాగానే అక్క అని చెప్పి ఇద్దరిని చక్కగా పలకరిస్తుంది. అప్పుని చూసి ఇక ఇద్దరు సంతోషపడిపోతూ ఇక నువ్వు ఇంకా ఇలా తయారైతే ఎలాగా, పద నీకు చీర కట్టి మంచిగా తయారు చేస్తామని చెప్పి స్వప్న అలాగే కావ్య అప్పుని మంచిగా చీర కట్టి ఇక మెడలో నెక్లెస్ అన్నీ పెట్టి చాలా చక్కగా తయారు చేస్తారు. అప్పు మాత్రం చాలా ఇబ్బందిగా ఇక మెడలో నెక్లెస్ వేస్తున్నా చేతికి గాజులు వేస్తున్నా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక ఒకవైపు బంటి అయితే అక్కకి వేరొకరితో పెళ్లి చూపులని అసలు కళ్యాణ్ అన్నయ్యకి తెలుసో లేదో, ఒకసారి కళ్యాణ్కి ఫోన్ చేస్తాను, లేదంటే ఈ పెళ్ళి జరగడానికి వీల్లేదు. అక్క మనసు నిండా కళ్యాణ్ ఉన్నప్పుడు ఈ పెళ్ళి వేరొకరితో జరగకూడదు అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటాడు. ఇక ఇక్కడ చూస్తే రాజ్ కూడా ఇక కళ్యాణ్కి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాడు. అలాగే కళ్యాణ్ మనసులో ఏముంది, ఏ రకంగా అప్పు గురించి ఆలోచిస్తున్నాడు అన్నది బయటపడాలని ఇక అప్పుకి పెళ్లి చూపులరా కళ్యాణ్, ఇక త్వరలో పెళ్లి పెట్లెక్కేసి అత్తగారింటికి వెళ్ళిపోతుంది నీ ఫ్రెండు, ఇక ఆ విషయం మీదే మీ వదిన స్వప్న ఇద్దరు వెళ్ళారు అని చెప్పి చెప్పడంతో కళ్యాణ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. మనసు నిండా అప్పు మీద పెట్టుకున్న ప్రేమని ఇక తన నోటితో తను చెప్పలేక సతమతం అయిపోతూ ఉంటాడు. ఇక చాలా బాధగా ఉందని ఇక అలాగే డల్ అయిపోతాడు. ఇక కళ్యాణ్ని మనసులో బాధ పెట్టిన రాజ్ అయితే ఒరే తప్పటం లేదురా, మరి నీ మనసులో ఉన్న ప్రేమని నువ్వు బయట పెట్టట్లేదు, మరి ఏదో ఒక రకంగా చేసి బయట పెట్టేలాగా చేయడం కోసం నిన్ను బాధ పెట్టాను, సారీరా, ఆ పెళ్ళి ఏమీ జరగదు, నేను చెడగొట్టేస్తానుగా, నిన్ను అప్పుకి ఇచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పి రాజ్ అయితే ఇక అనుకొని అక్కడి నుంచి ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఇక కనకం వాళ్ళ ఇంటికి బయలుదేరుతాడు. ఈ లోపల అప్పుని చూసుకోవడానికి పెళ్లి కొడుకు తల్లిదండ్రులు రావటం అప్పుని చూసి చాలా మంచిగా మెచ్చుకుంటూ ఇక ఇంట్లో వాళ్ళందరికీ అప్పు నచ్చటం అంతా ఫైనల్ అయిపోతుంది. ఇక పంతులు గారితో ముహూర్తాలైతే అందరూ కూడా పెట్టించేస్తూ ఉంటారు. కనకం అయితే కావ్యని స్వప్నని పక్కకు పిలిచి అబ్బాయి ఎలా ఉన్నాడే అనగానే ఇంతకీ మా ఇష్టంతో పనే ఉందమ్మా, పెళ్లి చేసుకోబోయేది చెల్లిని అడగాలి, అప్పు ఏంటి విషయం చెప్పు, అబ్బాయి నచ్చాడా అని చెప్పి కావ్య చెవులో అడుగుతుంది. ఏమీ సమాధానం చెప్పకుండా సైలెంట్గా ఉంటుంది. అక్కడ ఇక పెళ్లి కొడుకు తరపు తల్లిదండ్రులు అయితే మీ అమ్మాయికి ఇష్టమా లేదా అడగండి, మా అబ్బాయి అయితే మీ అమ్మాయిని చాలా ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుందామా అని అంత తెగ కలవరపడుతున్నాడు అని చెప్పి నవ్వుతూ అనగానే ఇక లోపలికి అప్పుని తీసుకొని వెళ్తారు. ఇక అప్పు వెంటనే కూడా ఒక్కసారిగా అన్ని విషయాలు గుర్తు తెచ్చుకుంటుంది. నేను చిన్నప్పటి నుంచి ఎవరిని ఇప్పటి వరకు ప్రేమించలేదు, ప్రేమించాను అంటే కవిని తప్ప ఎవరిని నా మనసులో ఇక వేరొక రకంగా ఊహించుకోలేదు, అది ఏ రకంగానో అయిపోయింది, కవికి అనామికతో పెళ్ళైపోయింది, ఇక నేను అప్పుడే నా మనసులో ఉన్న ప్రేమను చంపేసుకున్నాను, ఇక ఆ స్థానం ఖాళీగానే ఉంది, ఇప్పుడు ఎవరిని చేసుకుంటే ఏంటి, అయినా ఎంతకాలం అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటూ వాళ్ళకి భారంగా ఉంటాను, ఏదైనా నా మంచు గురించే కదా అని చెప్పి మనసులో అనుకొని ఇక తల ఆడిస్తుంది. నాకు ఓకే అని చెప్పి అనగానే అమ్మయ్య ఏం చెప్తావా అని భయం వేసిందే అని చెప్పి వెంటనే కూడా కనకమైతే పెళ్లి ముహూర్తాలు పెట్టించేస్తుంది. పంతులు గారైతే ఇంకొక 15 రోజుల్లో మంచి ముహూర్తం ఉంది, ఆ తర్వాత మూడాలు ఉన్నాయమ్మా, ఇప్పుడైతే మంచి లగ్నాలు ఉన్నాయి అనగానే సరే పంతులు గారు ఆ ముహూర్తాన్ని పెళ్లి ఖాయం చేయండి అని చెప్పి పెళ్లి కొడుకు వాళ్ళు అలాగే ఇక కనకం అందరూ కూడా ఇక ముహూర్తం అయితే పెట్టించేసుకుంటారు. కనకం చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. వాళ్ళు వదిన గారు వెళ్ళొస్తాము, మంచి విషయంతో ఇంటికి వెళ్తున్నాము, అంతే చాలు, మా కోడలి పిల్ల జాగ్రత్త అని చెప్పి ఇక చాలా సంతోషంగా అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు.
స్వప్న అలాగే కావ్య ఇద్దరు కూడా ఇక అప్పుకి ఏడిపించడం మొదలు పెడతారు. ఏంటి అప్పు, నువ్వు కూడా త్వరలో ఒక ఇంటి దానివి అయిపోతున్నావు. అబ్బాయి చాలా మంచివాళ్ళ ఉన్నాడు, సేమ్ మన అప్పుకి తగ్గ చోడు అని చెప్పి కావ్య అంటూ ఉంటుంది. ఇక అంటూ ఉంటే అప్పు మాత్రం లోపలికి వెళ్ళిపోయి చీరంతా తీసేసి నార్మల్ ప్యాంట్ షర్ట్ వేసేసుకొని నగలన్నీ ఇబ్బందిగా తీసేసి పక్కన పడేస్తుంది. పడేసి ఒక్కసారిగా రూమ్లో నుంచి బయటికి వచ్చేస్తుంది. ఇక వెంటనే స్వప్న అలాగే కావ్య ఇద్దరు కూడా అప్పు చీరని అలా పడేసి నగలను అలా పడేసి ఏమైందా అబ్బా అని చెప్పి ఒక్కసారిగా అప్పు వెనకాలే రాగానే అప్పు చాలా డల్గా నుంచొని ఆలోచిస్తూ ఉంటుంది. ఏమైంది అప్పు, అలా ఉన్నావు, ఎందుకు అంత బాధగా ఉన్నావు, ఏం జరిగింది, కొంప తీసి నీకు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా ఏంటి అని చెప్పి కావ్య అంటుంది. ఇక వెంటనే అప్పు అలానే చూస్తూ ఉంటే బంటి వస్తాడు. అవునక్క, అప్పు అక్కకి ఈ పెళ్ళి ఇష్టం లేదు అనగానే ఏందిరా మాట్లాడుతున్నావు, ఈ పెళ్ళి ఇష్టం లేదని నీకు చెప్పిననా ఏంది, నా ఇష్టపూర్వకంగానే పెళ్లి చూపులైనాయి, నాకు ఆ పెళ్లి కొడుకంటే ఇష్టం, అందుకే పెళ్లి ముహూర్తాలు లగ్నాలు పెట్టించమని చెప్పా, మధ్యలో నువ్వేందిరా, నువ్వు నీ మొహం ఎక్కడి నుంచి వెళ్ళు, నీ పన్ను చూసుకో అని చెప్పి ఇక బంటిని మధ్యలోనే పంపించేస్తుంది. కావ్య స్వప్న అలానే చూస్తూ ఉంటే అక్క, నిజానికి నేను ఏమి డల్గా లేను, కానీ పెళ్లి చేసుకుంటే ఇల్లరికం అల్లుడు వస్తాడేమోనని అనుకున్నా, కానీ అది కుదరకపోయేసరికి కొంచెం డిసప్పాయింట్ అయ్యా, అయినా పర్వాలేదు, మీరందరూ సంతోషంగా ఉండడమే నాకు కావాలి అని చెప్పి అప్పు అంటుంది. స్వప్న వెంటనే మేమందరం సంతోషంగా ఉండడం ఏంటి, పెళ్లి చేసుకొని నువ్వు సంతోషంగా ఉండాలి, అప్పుడు మేమందరం సంతోషంగా ఉంటాం, మా అందరి కోసం నువ్వు పెళ్లి చేసుకుంటాను అన్నమాట తప్పు అని చెప్పి ఇక అనగానే వెంటనే కనకం వస్తుంది. ఏమైంది, ముగ్గురు అక్క చెల్లెలు ఇక్కడ మీటింగ్ పెట్టారు, ఏ అప్పు ఏంటి ఆ చీరను అక్కడే పడేసి వచ్చేసావు, అయినా చూడండి దీని అవతారం, ఇందాక ఎంత కుందనం బొమ్మలా ఉంది, వాళ్ళకి తెగ నచ్చింది మన అప్పు, అందుకే వాళ్ళు వెంటనే లగ్నాలు పెట్టించేశారు, నువ్వు ఈ ప్యాంట్ షర్ట్లో ఆటల్లో మగరాయిల్లాగా వాళ్ళు చూసుంటే అమ్మ బాబాయ్ అని చెప్పి వెంటనే వెనక్కి వెళ్ళిపోయేవాళ్ళు అని చెప్పి కనకం అంటూ ఉంటే అప్పుకి ఒక్కసారిగా కళ్యాణ్ మాటలు గుర్తుకు వస్తాయి. ఇక ప్యాంట్ షర్ట్లో బ్రో, నిన్ను చూస్తే ఎవరికైనా అసలు ఆడపిల్లలాగే అనిపించవు, అసలు ఎవరైనా బుద్ధున్నోడు నిన్ను ప్రేమించడు అని అనామిక టైంలో అప్పు దగ్గర అప్పు గురించి అలా మాట్లాడిన మాటలన్నీ గుర్తుకు వస్తాయి. అయినా నా పిచ్చి కాకపోతే కళ్యాణ్ని నేను ప్రేమించాను, కానీ కవి మాత్రం నన్ను ఒక ఫ్రెండ్గానే చూశాడు, ఇప్పుడు కూడా నాకు కళ్యాణ్ ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి, అసలు నా బుర్ర పనిచేయట్లేదు అని చెప్పి కళ్ళ వెంట నీళ్లు పెట్టుకొని ఇక అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది. ఇక స్వప్న కావ్య ఇద్దరు కూడా అమ్మ వచ్చిన పని అయిపోయింది, మంచి విషయమే జరిగింది, వెంటనే నేను ఇంటికి వెళ్ళి మా అత్తయ్య వాళ్ళకి ఈ విషయం చెప్పాలి అనగానే అవునవును, ఇక నేను కూడా శుభలేఖలు కొట్టించినాక ఇంటికి వచ్చి శుభలేఖలు ఇస్తాను అని చెప్పి కనకం అంటూ ఉంటుంది. అమ్మా సరే మరి మేము మేము బయలుదేరమా అనగానే ఏంటి రాక ఇద్దరు వచ్చి వెళ్తామని అంటారేంటి, అన్నం తినేసి వెళ్ళాలి, ఇక స్వప్న నువ్వు కడుపుతో ఉన్నావు, ఈరోజు నీకు నచ్చిన డిష్ చేశాను, అది తినేసి తృప్తిగా వెళ్ళాలి అని చెప్పి స్వప్నకి కావ్యకి చక్కగా భోజనం వడ్డిస్తుంది. అప్పు అని చెప్పి లోపలికి రాగానే అప్పు ఇక అప్పటి వరకు ఏడుస్తూ ఒక్కసారిగా కనకం రాగానే నిద్రపోతున్నట్టుగా ఇక అలానే పడుకొని పోయి ఉంటుంది. ఇక వెంటనే అప్పు నిద్రపోతుందా, దీనికి ఈ మధ్య బాగా నైట్ పూట లేటుగా నిద్రపోవడం అలవాటైంది, అందుకని పొద్దున పూట పడుకుంటుంది, సరే పడుకొని అమ్మ, పాపం ఎప్పుడు చూసినా ఇక నిద్రపోతుంది, ఎప్పుడు చూసినా బయట తిరుగుతుంది, ఇక ఈరోజే ఇక నిద్రపోని అని ఇక కావ్య స్వప్న ఇద్దరు కూడా భోజనాలు కంప్లీట్ చేసుకొని ఇక సంతోషంగా ఇంటికైతే బయలుదేరుతారు. ఇంటికి వచ్చిన రాజ్ అయితే వెంటనే కూడా పెళ్లి చూపులు ఏమయ్యాయి అని చెప్పి ఇక ఆత్రంగా అడుగుతాడు. రాజ్ అయితే ఏమయ్యాయండి, మొత్తానికైతే పెళ్లి చూపులు సక్సెస్ అయ్యాయి అని చెప్పి కావ్య అంటుంది. ఒక్కసారిగా రాజ్ ఏం మాట్లాడుతున్నావు, పెళ్లి చూపులు సక్సెస్ అవడం ఏంటి, ఒట్టి చూడటానికేగా వచ్చారు, అప్పుడే మొత్తం చెప్పేశారా అనగానే చెప్పడం ఏంటండి, ఇంకా నయ్యం, పెళ్ళి కూడా ఫిక్స్ అయిపోతాను, 15 రోజుల్లోనే ముహూర్తం, అది కూడా
చాలా మంచి ముహూర్తం అంట. ఆ ముహూర్తం దాటిపోతే అసలు పెళ్ళిళ్ళే జరగవంట. జరిగినా మంచిది కాదంటండి. అందుకే ఇక ముహూర్తాలు కూడా పెట్టేసుకున్నారు. సరే మీరు ఉండండి అని చెప్పి అమ్మమ్మ అమ్మమ్మ అత్తయ్య గారు అని చెప్పి లోపలికి వస్తుంది. ఇక లోపలే అపర్ణ, ధాన్యలక్ష్మి, ఇందిరాదేవి అందరూ కూర్చొని ఉంటారు. అత్తయ్య గారు అని చెప్పి నోరు తెరవండి అని చెప్పి స్వీట్ని పెడుతుంది. ఓహో, మీ చెల్లెలకి సంబంధం ఫిక్స్ అయిపోయిందన్నమాట అని చెప్పి అపర్ణ అంటుంది. ఇక వెంటనే కళ్యాణ్ అప్పుడే పైనుంచి కిందకి దిగుతూ ఉంటాడు. ఆ విషయం వింటాడు. ఒక్కసారిగా అలానే ఉండిపోతాడు. కళ్యాణ్, ఇదిగో మీ ఫ్రెండ్కి పెళ్ళి కుదిరిపోయింది. పెళ్ళి కుదిరైపోయి త్వరలో వెళ్ళిపోతుంది. నోరు చాపు, స్వీట్ తినిపిస్తాను అని చెప్పి అనగానే ఒక్కసారిగా ధాన్యలక్ష్మి, ఆగు, నా కొడుకుకి స్వీట్ తినిపించద్దు, అది కూడా నీ చెల్లెలు పెళ్ళి కుదిరిన సందర్భంలో అని చెప్పి అంటుంది. ధాన్యలక్ష్మి, ఏమైంది అత్తయ్య అనగానే, ఇంకా ఏం కావాలి, నీ చెల్లెల వల్లే నా కొడుకు జీవితం ఇలా అయిపోయింది. ఇప్పుడు సంతోషంగా నీ చెల్లెలకి పెళ్లి చేసుకోవడానికి హ్యాపీగా స్వీట్లు తినిపించుకుంటున్నావు. కనీసం కళ్యాణ్ అంత ఘోరంగా బాధలో ఉన్నాడే, వాడి జీవితం ఏంటని ఒక్కసారి కూడా ఆలోచించావా? పేరుకి మాత్రం కన్నతల్లిలా చూసుకుంటాను, మరి నాకు బిడ్డతో సమానం అని చెప్పి అంటూ ఉంటావు. ఇప్పుడు వాడు ఎంత డిప్రెషన్లో ఉన్నా నీకు అనవసరం. నువ్వు మాత్రం నీ చెల్లెల జీవితం కోసం పాల్పడుతూ ఉంటావు. బోడి స్వీట్ ఏం అవసరం లేదు అని చెప్పి స్వీట్ని పక్కకి తోసేస్తుంది ధాన్యలక్ష్మి. వెంటనే రుద్రాణి, ఏంటి అప్పుకి పెళ్లి చూపులు అయ్యాయి, పెళ్ళి కూడా ఫిక్స్ అయిపోయిందా? కావ్య కలకల్లాడిపోతుంది. ఈడు చూస్తే స్వప్న అయితే చంకలు గుద్దేసుకుంటుంది. మొత్తానికైతే ఈ కుటుంబంలో సంతోషం వెల్లు విరిసిందనమాట. ఈ సంతోషం క్షణం పాలనలు కాదు, మొత్తం కూడా మటాష్ చేయడానికి ఇక్కడ రుద్రాణి అని చెప్పి వెంటనే కూడా అనామికకి ఫోన్ చేస్తుంది. అనామిక వెంటనే, ఏంటాంటీ ఇప్పుడు చేశారు అనగానే, కొంపలు అంటుకుంటున్నాయి అనగానే, ఆల్రెడీ నా కొంప అంటుకుంది కదా ఆంటీ, ఇంకా ఎన్నిసార్లు అంటుకుంటుంది అనగానే, అందుకే ఫోన్ చేశా, నీ కొంప అంటుకుంది కేవలం ఆ అప్పు మూలంగే కాబట్టి దానికి రేపు పెళ్లి చూపులు, ఈరోజు పెళ్లి చూపులు అయ్యి పెళ్ళి కూడా ఫిక్స్ చేసుకుందంట. సంతోషంగా పెళ్లి చేసుకుంటుంది. నువ్వు మాత్రం అనవసరంగా విడాకులు తీసుకొని బాధలో ఉన్నావు. అందుకే ఈ విషయం చెప్పడానికి చేశాను అనగానే, అవునా, అప్పుకి పెళ్లి కుదిరిందా? దాన్ని సంతోషంగా ఎలా ఉండనిస్తానంటీ? నా జీవితంలో నిప్పులు పోసిన ఆడది సంతోషంగా ఉంటే నేనెలా ఊరుకుంటాను? దాని పెళ్ళికి ఖచ్చితంగా అందరి ముందు అవమానం చేస్తాను. దాని పెళ్లి రోజునే అందరూ పెళ్లి పెద్దల ముందు దాని జరిగిన జీవిత చరిత్ర అంతా కూడా చదివేలాగా చేస్తాను. పెళ్ళి తెలిసి తెలియక చేస్తున్నాడో, పెళ్లి కొడుకు తెలిసే చేస్తున్నాడో ముందు ఎంక్వైరీ చేస్తాను. అప్పు విషయాలన్నీ చెప్పారో లేదో, అందరి ముందు చెప్పకుండా ఉంటే ఆ విషయాలన్నీ విచ్చలవిడిగా కళ్యాణ్ది అప్పుది ఇద్దరిది కలిసి ఉన్నట్టు కొన్ని ఫేక్ ఫొటోస్ తయారు చేసి కరెక్ట్గా కళ్యాణ మండపం మీద చూపించేలా చేసి పెళ్ళిని అందరి ముందు ఆపించేసి ఆ అప్పుకి పూర్తిగా ఎవడు పెళ్లి చేసుకోవడానికి ముందుకు రాకుండా జీవితాంతం ఏడ్చేలా చేస్తానండి అని చెప్పి అనగానే, సభాష్ సభాష్ అనామిక, మనిషి అంటే ఇలా మాట్లాడాలి. నువ్వు ఇప్పుడు నిజంగా చాలా తెలివిగా ఆలోచించావు. ఇంకా నువ్వు కళ్యాణ్ని వదులుకొని బాధలో ఉన్నావేమో అనుకున్నాను అనగానే, బాధ ఎందుకు పడాలండి? నన్ను వదులుకున్న ఆ కళ్యాణ్ని కూడా నేను ఊరికినే వదిలేను. వాడిని కూడా జీవితాంతం కుమిలిపోయేలాంటి ఎదురు దెబ్బ కొడతాను. కానీ ముందు ఈ అప్పు జీవితం మీద కొడతాను. పెళ్ళి ఎప్పుడన్నారంటే అనగానే, ఇంకా 15 రోజులంట అనగానే, ఇంతలో ఆ పెళ్లి కొడుకు ఎక్కడి నుండి వచ్చాడు అని చెప్పి అన్నీ కూడా వివరాలన్నీ తెలుసుకుంటాను. దాని పెళ్ళి ఆఫ్ చేస్తాను అని చెప్పి అనామిక శబదాలైతే పలుకుతుంది. త్వరగా పెళ్లి పనులు మొదలైపోతాయి. పెళ్లి శుభలేఖలు తీసుకొని ఇందిరాదేవి వాళ్ళ ఇంటికి కనకం కృష్ణమూర్తి రావటం, పెళ్లి శుభలేఖ ఇచ్చి సతీ సమేతంగా కుటుంబ సభ్యులందరూ కూడా రావాలని, మీ చేతుల మీద పెళ్లి జరగాలని కనకం చెప్పడం, ఇంట్లో అందరూ సంతోషంగా అప్పు పెళ్లికి వస్తామని చెప్పడం, ఇవన్నీ జరిగిపోతుంది. 15 రోజులు రానే వస్తాయి. పెళ్ళి మొత్తానికి పెళ్లి రోజు వచ్చేస్తుంది. కళ్యాణ మండపం మీదకి అప్పుని పెళ్లి కూతుర్లాగా తయారు చేసి చక్కగా అలంకరించి కళ్యాణ మండపం మీదకి తీసుకొని వెళ్తారు.
ఇక ఇంతలో రాజ్ అయితే వీడు ఎంత మొండిగా ఉంటాడని అస్సలు అనుకోలేదు. వీడి మనసు విప్పి పెళ్ళి కుదిరిన తర్వాతైనా బయట పెడతాడేమో అని చూశాను. పెళ్ళి జరిగిపోతున్నా కూడా బయట పెట్టడా? వీడు ఏమనుకుంటున్నాడు అని చెప్పి ఇక వెంటనే కూడా ఇక మించిపోయింది లేదు. వీడిని అడిగేస్తాను. ఒరే కళ్యాణ్, పెళ్ళి జరుగుతుంది నీ ఫ్రెండ్కే. ఇంతకాలం నీ ఫ్రెండ్ అని అనుకున్నాను, కానీ పెళ్ళి జరిగేది నువ్వు ఎంతో ప్రేమించిన అమ్మాయికి, అది మర్చిపోద్దు అనగానే ఒక్కసారిగా కళ్యాణ్ షాక్ అయిపోతాడు. ఏంటి, నాకు తెలియదు అనుకుంటున్నావా? అప్పుని నువ్వు ప్రేమిస్తున్నావని ఇదిగో ఈ కవిత్వమే తెలుస్తుంది. ఈ ప్రేమని ఎందుకని నువ్వు నీ మనసులోనే పెట్టుకొని బయటకు చెప్పట్లేదు? ఒక అన్నయ్యగా నువ్వు అలా బాధపడితే చూస్తూ ఉండలేనురా. ఇప్పటికైనా నీ మనసులో ఉంది ప్రేమ, అప్పు మీద ఉన్నది ప్రేమ అని చెప్పు. పెళ్ళి ఆప్ చేయించేసి నీకు కళ్యాణ్కి, నీకు అప్పుకి పెళ్లి చేయిస్తాను అనగానే వద్దన్నయ్యా వద్దు అని చెప్పి అంటూ ఉంటాడు కళ్యాణ్. అయితే ఎందుకు రావద్దు? నీకేమైనా పిచ్చా? నీకెందుకు వద్దు? అప్పు అంటే నీకు ఇష్టమే కదా అనగానే అప్పు అంటే నాకు పంచ ప్రాణాలు అన్నయ్య. అప్పు అంటే నాకు చాలా ఇష్టం. అప్పు నా జీవితంలోకి వచ్చినప్పటి నుంచి నా జీవితమే మారిపోయింది అన్నయ్య. అలాంటి అప్పుని పక్కన పెట్టేసి అనామికని ప్రేమించానని పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు నేను ప్రేమించానన్నా అప్పు నమ్మదు. ఒకవేళ నిజంగా నమ్మినా అది స్వార్థమైందన్నయ్య. నా పెళ్లి రోజు అప్పు మనసులో ప్రేమ బయట పెట్టినప్పుడు నేను అర్థం చేసుకోలేదు. ఇప్పుడు తన పెళ్లి జరుగుతున్న టైంలో పెళ్లి మండపంలో కూర్చున్న అప్పు దగ్గరకు వెళ్ళి నా ప్రేమని బయట పెట్టడం కరెక్ట్ కాదు. ఒక ఆడపిల్లకి పెళ్లి జరగడం ఎంతో ముఖ్యం. ఆ టైంలో నేను వెళ్ళి తన మనసుని పాడు చేయదలుచుకోలేదు. జీవితాంతం నీ తమ్ముడు ఒంటరిగా ఉండిపోతాడు అని చెప్పి కళ్యాణ్ చెప్తాడు. రాజ్ అయితే ఒరే పిచ్చోడా, ఒంటరిగా ఉండిపోవడం ఏంట్రా? చేతులారా వదులుకుంటూ ఇప్పుడు ఎందుకు అప్పుకి పెళ్లి చేసుకోకపోవడం, నువ్వు ఆ రకంగా ఉండడం, ఇదంతా దేనికి? నేను పెళ్లి చేస్తాను కదా, నేను ఉన్నాను కదరా నీకు అనగానే వద్దన్నయ్యా, దయచేసి పెళ్ళి సక్రమంగా జరగని. అప్పుకి పెళ్ళి అయిపోయినాక నేను కూడా ఆస్ట్రేలియా వెళ్ళిపోతాను. వెళ్ళిపోయి ఇక ఎక్కడొకక్కడ బ్రతుకుతాను, కానీ పెళ్ళి మాత్రం చేసుకోనన్నయ్యా అని చెప్పి అంటాడు కళ్యాణ్. అయితే ఏంటోరా అన్నీ కూడా ఏవేవో చెప్తున్నావు, కానీ నాకు మాత్రం నీ మీద చాలా కోపం వస్తుంది. ప్రేమని గెలిపిస్తాన్రా, నీ అన్నయ్యగా అందరి ముందు నీకు పెళ్లి చేస్తానంటే ఏంట్రా నీకు ప్రాబ్లం అని చెప్పి రాజ్ అయితే చాలా మండిపడతాడు. ఇక ఒకవైపు ఇక కళ్యాణ మండపం మీద మంత్రాలతో ఇక పెళ్లి తంతు జరుగుతూ ఉంటుంది. పెళ్లి కుమార్తెని తీసుకురమ్మని చెప్పగానే అప్పుని ఇక లోపల నుంచి తీసుకొస్తూ ఉంటే బంటి వచ్చి, అక్క ఏంటక్క నువ్వు నిజంగా చెప్పు, నీ మనసులో అన్నయ్యకి తప్ప వేరొకరికి స్థానం లేదు, అలాంటిది పెళ్లి మండపం మీద కూర్చొని పెళ్లి చేసుకుంటావా? అసలు ఒక్కసారి నువ్వే అడుగు, నీ మనసు నిండా ఎవరున్నారో. కళ్యాణ్ అన్నయ్యకి చెప్తానక్క నువ్వు ప్రేమిస్తున్నావని, నీ ప్రేమ అలాగే ఉందని అనగానే ఒరే బంటి, నువ్వు చెప్పావంటే నా మీద ఒట్టే, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో చెప్పడానికి లేదు. కళ్యాణిక పెళ్ళి అనేది నన్ను చేసుకోకూడదు. ఇక వాళ్ళ అమ్మగారు చెప్పినట్టు వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూసిన సంబంధం చేసుకుంటేనే కళ్యాణ్ జీవితం బాగుంటుంది. కళ్యాణ్ జీవితంలోకి నేను రావడానికి సిద్ధంగా లేదు. ఇప్పటికే నన్ను కళ్యాణ్ని చాలామంది ఆడిపోసుకున్నారు. ఇప్పుడు నేను వెళ్ళి నా మనసులో ఉన్న ప్రేమ నేను బయట పెట్టను, నువ్వు కూడా బయట పెట్టద్దు అని చెప్పి ఇక మొత్తానికైతే పంటి నోరు మూయించేస్తుంది అప్పు. కరెక్ట్గా పెళ్లి ముహూర్తంలో పంతులు గారు మంత్రాలు చదువుతున్న టైంలో ఒక కవర్లో అప్పు కళ్యాణ్కి సంబంధించిన కొన్ని ఫేక్ ఫొటోసు, అలాగే ఆ రోజు టీవీ ఛానల్లో వచ్చిన విషయాలు అన్నిటికి సంబంధించి ఇక ఫోన్ చేస్తుంది అనామిక పెళ్లి కొడుకు తల్లికి. ఇక వెంటనే పెళ్లి కొడుకు తల్లి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. ఎవరమ్మా నువ్వు అనగానే, ఎవరా, నేను పెళ్లి కూతురికి దగ్గర ఫ్రెండులే, అయినా అదేంటి ఎవరు దొరకనట్టు ఆ అమ్మాయిని మీరు పెళ్లి చేసుకుంటున్నారు? ఆ అమ్మాయి చెడ్డది, ఆ అమ్మాయికి ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, ఆ అమ్మాయి ఆ అబ్బాయితో చాలాసార్లు హోటల్లో దొరికింది, అలాంటిది ఆ అమ్మాయిని మీరు కోడలుగా చేసుకుంటున్నారు. మీ అబ్బాయికి ఏమైనా డిఫెక్ట్ ఉందా అని చెప్పి అడగగానే, ఎవరమ్మా నువ్వు, ఏం మాట్లాడుతున్నావు? మా అబ్బాయి రత్నం, మా అబ్బాయికి ఎలాంటి డిఫెక్టులు లేవు అనగానే, మరి కోరి
ఆల్రెడీ ఇక వేరొకరాతో సంబంధం పెట్టుకొని టీవీల్లోనూ న్యూస్ పేపర్లోనూ అన్నిట్లోనూ పడ్డ ఆ అమ్మాయిని కోడలుగా చేసుకుంటారేంటి? మీరు గనక ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఇల్లుని కాస్త హోటల్గా మార్చేసుకుంటుంది. వాళ్ళ క్యారెక్టర్లే అవి. కావాలంటే నేను ఒక వ్యక్తితో ఒక కవర్లో ఫోటోలు పంపించాను, వెళ్ళి చూసుకోండి. కాదు కూడదు అంటే కావాలంటే ఆ పెళ్లి కూతుర్నే అడగండి. ఇంకా గట్టిగా అడగాలంటే ఆ పెళ్లి కూతురు తల్లిదండ్రులను అడగండి. నేను చెప్పేది అబద్ధమా నిజమా? ఊరందరికీ తెలుసు. అప్పు అనే అమ్మాయి కళ్యాణ్ అనే అబ్బాయితో అడ్డంగా హోటల్లో దొరికిపోయిందని. మీకు మాత్రం ఏమీ చెప్పకుండా పెళ్ళించేస్తున్నారు అని చెప్పి అనగానే ఇక ఎవరమ్మా నువ్వు అనగానే ఎవరో నేను కూడా వస్తాను, మీరు అక్కడే ఉండండి అని చెప్పి ఇక అనామిక అయితే వస్తుంది పెళ్లి దగ్గరికి. అనామిక రావడంతో ఇక పెళ్లి పీటల మీద ఉన్న అప్పు అలాగే స్వప్న కావ్య అందరూ కూడా ఆశ్చర్యపోతారు. కళ్యాణ్ కూడా ఇక అప్పు చివరి నిమిషంలో పెళ్లి చేసుకుంటుంది. ఇక ఎప్పటికీ కూడా అప్పుని కలవను, చివరిసారిగా అప్పుని చూస్తాను అని చెప్పి పెళ్లికి వస్తాడు కళ్యాణ్. అయితే కళ్యాణ్ అనామికను చూసి ఆశ్చర్యపోతాడు, చాలా అసహ్యంగా మొహం పెడతాడు. ఇక వెంటనే ఏంటి నన్ను చూసి మొహం తిప్పేస్తున్నావు? అంత నీకు మొత్తేశానన్నమాట. అయినా ఇక్కడ నా మొహం నీకెందుకు కనపడుతుంది? పెళ్లి పీటల మీద ఉన్న పెళ్లి కూతురు మొహం కోసమే కదా నువ్వు వచ్చావు. ఎప్పటికీ ఆ మొహాన్ని ఇక్కడే ఉంచేలాంటి ప్లాన్ అయితే వేశాను అనగానే ఏం మాట్లాడుతున్నావు అనామిక అనగానే వెంటనే ఇక పెళ్లి ముహూర్తంకి ఇంకో పావు గంట ఉందనగా పెళ్లి కూతురు తల్లి వచ్చి ఈ పెళ్ళి జరగదు, ఈ పెళ్ళి ఆపండి అని చెప్పి అంటుంది. ఒక్కసారిగా కనకం, కృష్ణమూర్తి అందరూ కూడా ఆశ్చర్యపోతారు. దుగ్గిరాల కుటుంబం కూడా అక్కడే ఉంటుంది. దానిలక్ష్మి ఇక ప్రకాశం అందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు. అనామిక రావటం చూసి ఇక దానిలక్ష్మి ఇదేంటి అనామిక అని చెప్పి అనుకుంటూ ఉంటే చప్పట్లు కొట్టుకుంటూ ఇక ఈ పెళ్ళి జరగదు, ఎందుకంటే ఈ పెళ్లి కూతురికి క్యారెక్టర్ లేదు కాబట్టి అని చెప్పి అనగానే అనామిక నోటుకొచ్చినట్టుగా మాట్లాడావంటే ఇక్కడే నిన్ను కుక్కను కొట్టినట్టు కొడతాను, ఏమనుకుంటున్నావేంటో అని చెప్పి కనకం అంటుంది. చాలు ఊరుకో, నీ గురించి నీ కూతురు గురించి వీళ్ళు తెలియక పెళ్లి చేసుకుంటున్నారు, కానీ నువ్వు చెప్పాలి కదా నీ కూతురు ఎవరెవరితో తిరిగిందో అవన్నీ కప్పేసి ఇప్పుడు పెళ్లి కూతురుగా తయారు చేస్తే ఆ సిగ్గులేంది పెళ్లి పీటల మీద ఎలా కూర్చుంటుంది? నా కాపురంలో నీళ్లు పోసింది కాక నిప్పులు పోసింది కాకుండా పెళ్లి చేసుకొని హ్యాపీగా జీవించాలనుకుంటున్నావా? అవేమి కుదరవు. ఈ పెళ్లి కూతురు నా భర్తతో తిరిగింది, అడ్డంగా హోటల్లో తిరిగి దొరికిపోయింది. దీనివల్ల నాకు నా భర్తకి విడాకులు అయిపోయాయి. ఇది నా జీవితాన్ని పాడు చేసింది. కాదని ఒక్కసారి చెప్పమానండి, లేదంటే ఈ పందిట్లో ఉన్న ఎవరికైనా చెప్పండి, ఈ అప్పు క్యారెక్టర్ ఏంటో చెప్తారు అని అనామిక చాలా పెద్ద గొడవ చేస్తుంది. ఇక పెళ్లి కొడుకు దెబ్బకి లేచి నుంచుంటాడు. ఇక పెళ్లి కొడుకు తల్లి ఏంటి ఇదంతా మాకు తెలీదు, ఆల్రెడీ కాకినాడలో ఇక కనకం వాళ్ళ అక్కగారు వల్ల తెలిసిన సంబంధం ఇది, నిజమా అనగానే అసలు క్యారెక్టర్ ఏంటో తెలుసా? ఇది రోడ్డు మీద బలాదూరులుగా తిరిగిద్ది, మగవాళ్ళని తేడా ఉండదు, ఆడవాళ్ళని తేడా ఉండదు. దీని డ్రెస్సింగ్ స్టైలు ఇది నా భర్తతో అక్రమ సంబంధం నడిపించింది, కావాలంటే చూడండి ప్రూఫ్లు అని చెప్పి అప్పుని కళ్యాణ్ని కొన్ని ఫొటోస్ని అలాగే ఆ రోజు హోటల్లో తిరిగిన వీడియోని మొత్తాన్ని బయటపెడుతుంది అనామిక. ఇక వెంటనే కళ్యాణ్కి రక్తం మరిగిపోతుంది. అప్పు ఒక్కసారిగా కళ్ళు వెంట నీళ్లు కారిపోతూ ఉంటాయి. ఇక అప్పుడు కట్టలు తెచ్చుకుని ఉన్న కోపంతో ఇక రాజు అయితే నేనైతే ఏమి మాట్లాడను, వీడికి వీడే మాట్లాడుకోవాలి, వీడి మనసులో ఉన్న ప్రేమ బయట పెట్టాలి అని చెప్పి ఇక రాజు చూస్తూ ఉంటాడు. కానీ కళ్యాణ్ మాత్రం మనసులో ప్రేమ బయట పెట్టకుండా ఒక్కసారిగా స్టేజ్ మీదకి వెళ్తాడు. వెళ్ళడంతోనే అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. పెళ్లి కొడుకు అయితే పక్కకు వెళ్ళిపోయి మాకు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, మాకు ఏమీ చెప్పకుండా మోసం చేశారు అని చెప్పి పక్కకి వెళ్ళిపోగానే ఇక కళ్యాణ్ అయితే పీటల మీదకి స్పీడ్గా వస్తాడు. పెళ్లి కొడుకు దగ్గరకు వచ్చి పెళ్లి కొడుకు చేతిలో ఉన్న తాళిని లాక్కుంటాడు. ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు. అప్పు నీకు నేనున్నాను, నువ్వు ఏడవద్దు, ఎవరో ఏదో వాగారని ఇంకా ఎంతకాలం నువ్వు ఇలా బాధపడుతూ ఉంటావు, మనం ఎవరి దగ్గర కూడా తలదించుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి ధనామని వెంటనే తాళి కట్టేస్తాడు. ఇక కళ్యాణ్ అయితే ఒక్కసారిగా
దుగ్గిరాల కుటుంబం ఉలిక్కి పడుతుంది. మొత్తానికి అనామిక అయితే దెబ్బకి ఏడ్చుకునేలాగా చేస్తాడు కళ్యాణ్. అయితే తాలిబొట్టును కట్టి అప్పుడు చెప్తాడు, చూడు అనామిక, నువ్వు అప్పు జీవితం మీద కొట్టాలని చూసావు, కానీ నీ కళ్ళకి ఇక బాగా కనువిందు చేసేలాగా నేను చేశాను. ఇప్పుడు చెప్తున్నా చూడు, నీ స్టైల్లోనే చిటుకలు వేసి, అప్పు నా భార్య, అప్పుతో నేను ఎలాంటి అక్రమ సంబంధంతో లేను, తను నా భార్య అఫీషియల్గా, తను ఒక్క మాట కూడా తన గురించి నోరు జారావంటే ఇక్కడికిక్కడే పోలీస్ స్టేషన్కి అప్పచెప్తా, జాగ్రత్త. అసలు నువ్వెవరు అంటాను ఇక్కడికి రావడానికి. పెళ్ళికి వచ్చిన పెళ్లి కూతురు మీదే నిందలు వేసే నిన్ను ఏ రకంగా వదులుతారనుకున్నారు ఎవరైనా అని చెప్పి ఇక అనామిక చంప చెళ్ళు అనిపిస్తాడు. నన్నే కొడతావా అనగానే, కొట్టడమా ఇంకేమన్నా, నా కూతురు మీద నిందలు వేస్తావా? నా కూతురు నిప్పే, అందుకే ఆ నిప్పు కాబట్టే ఈరోజు నా కూతురికి అన్యాయం జరగకుండా పెళ్లి జరిగింది అనగానే వెంటనే ఇక రుద్రాణి అనామికతో దూరం నుంచి, ఎంత పని చేసావే, ఫోటోలు ఏవో పంపిస్తానన్నావు, అవి పంపించకుండా డైరెక్ట్గా నువ్వెందుకు ఎంట్రీ ఇచ్చావు? ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? ఈ ముగ్గురు కూతుర్లు ఇక మా ఇంట్లో దాపరించారు, ఇక నేను ఏమీ చేయలేను. ఈ అప్పుకి చాలా నోరు ఎక్కువ, చేతులు కూడా ఎక్కువే. ఇక ఈ కావ్య మహా తెలివిగలది, ఈ స్వప్నకి నోరు ఎక్కువ. ముగ్గురితో నేను ఎలా వేగేదే? ఈ అనామిక అమాయకురాలు అనుకున్నాను కానీ మరి ఇంత దద్దిదనుకోలేదు. చివరాఖరికి రెచ్చగొట్టి భర్తకి అప్పుకిచ్చి పెళ్లి చేసేలా చేసింది ఈ అనామిక అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో రాజు అయితే అనామిక దగ్గరికి వచ్చి, చూడు అనామిక, నీకు నా తమ్ముడికి ఆల్రెడీ ఎప్పుడో పెళ్ళయింది, విడాకులు అయిపోయాయి, కానీ నువ్వు వచ్చి ఇంకా బురద చల్లాలని ప్రయత్నం చేశావు. కానీ ఆ భగవంతుడు అప్పు వైపు, మా తమ్ముడు వైపు ఉన్నాడు, అందుకే వాళ్ళ ప్రేమని గెలిపించేలాగే నిన్ను పంపించారు. కాబట్టి నిన్ను ఏమీ అన్నావు, నిన్ను ఒక అందుకు మెచ్చుకుంటున్నాను. నువ్వు రెచ్చగొట్టబట్టే నా తమ్ముడు మనసులో ఉన్న ప్రేమ బయటపడింది అనగానే అప్పు వెంటనే కూడా, ఏంటి కవి, నా మెడలో ఎందుకు కట్టావు తాళి అనగానే, అప్పు ఇప్పటి వరకు నా మనసులో మాట ఎవరికి చెప్పలేదు, ఇప్పుడు ఈ స్టేజ్ మీద తాలిబొట్టు కట్టే చెప్తున్నాను. నువ్వంటే నాకు చాలా ప్రేమ, నేను ప్రేమిస్తున్నాను, జీవితాంతం నీతో కలిసి ఉండాలని ఆశపడుతున్నాను. ఇవి కావాలని చెప్పిన మాటలు కాదు, లేకపోతే ఈ అనామిక వచ్చి గొడవ చేసినందుకు కాదు. నిజానికి ఈ అనామిక మెడలో తాళి కట్టకముందే నేను నిన్ను ప్రేమించాను. ఆ ప్రేమ నాకు కూడా తెలియలేదు, కానీ ఈ మధ్యనే నా కవిత్వం రాస్తున్నప్పుడే నీ ప్రేమ గురించి నాకు అర్థమైంది. కానీ నా ప్రేమ విషయం నీకు చెప్పి నిన్ను పెళ్లి చేసుకోవచ్చు, కానీ నా మనసుని నచ్చినప్పుడు నీ దగ్గరకు వచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటాను అని అడిగితే చాలా ఘోరంగా ఆలోచించాను. నా మనసు గురించి, నా స్వార్థం గురించి నిన్ను నేను లొంగ తీసుకోవాలనుకోలేదు, అందుకే నేను దూరంగా ఉన్నాను. కానీ ఎప్పుడైతే నీ జీవితం పాడు చేయాలని ఈ అనామిక కంకణం కట్టుకొని కావాలని ఫోటోలన్నీ తెచ్చిందో అప్పుడే డిసైడ్ అయ్యాను, ఇలాంటి దెయ్యాలు రేపు పొద్దున్న ఇంకా ఏవో చేస్తాయి. వాటి గురించి ఆలోచిస్తూ నేను ప్రేమించిన అమ్మాయిని నేను ఎందుకు దూరం చేసుకోవాలని నీతో ప్రేమ మీదే కట్టాను. ఇక నువ్వు నా గురించి ఏం ఆలోచిస్తున్నావు అన్నది నేను పక్కన పెట్టాను. ప్రస్తుతానికి నువ్వు నాకు కావాలి అంతే అని చెప్పి కళ్యాణ్ అంటాడు. ఇక వెంటనే ధాన్యలక్ష్మి అక్కడి నుంచి సీరియస్గా ఇక కారు ఎక్కి వెళ్ళిపోతుంది. ధాన్యం అని చెప్పి పిలుస్తూ ఉంటాడు ఇక ప్రకాశం అయితే. వెళ్ళు, ఎక్కడికి వెళ్తావు? వెళ్తే ఇంటికే వెళ్తావు. నా కొడుక్కి అప్పుకి పెళ్లి జరిగింది, నాకు చాలా సంతోషం. నా కొడుకు కళ్ళల్లో ఆనందం కోసం నువ్వు ఎక్కడికి వెళ్ళినా నాకు పర్వాలేదు అని ఇక అక్షింతలు వేయడానికి వస్తాడు. నాన్న, మమ్మీ ఏది వెళ్ళిపోతుంది ఏంటి అనగానే, అరే ఎక్కడికి వెళ్ళిద్దిరా, తిన్నగా అక్కడికే వెళ్ళిద్ది, అక్కడికి వెళ్ళినాక చూసుకుందాంలే. నువ్వేంట్రా ఎంత ఫాస్ట్గా డెసిషన్ తీసుకున్నావు? ఇక్కడ తండ్రిని ఉన్నాను, ఒక మాట చెప్పాలనిపించలేదా అనగానే, నాన్న నన్ను క్షమించండి, నేను అంత ఆలోచించలేదు అనగానే ఇంతలో పోలీసులు అయితే వస్తారు. అనామికని ఇక పట్టుకొని, మీరు ఇంత పెద్ద ఫ్యామిలీకి వచ్చి అందరి ముందు వాళ్ళ గురించి ఏవేవో ఫేక్ ఫోటోలు తయారు చేయించి కావాలని గొడవ చేస్తున్నారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అసలు ఈ ఫోటోలన్నీ ఫేక్ ఫొటోసు, ఇలాంటివి చేసి ఎంతోమంది జీవితాలతో ఆడుకుంటున్నారు. మిమ్మల్ని ఇక
ఏ రకంగా వదులుతామనుకున్నారు? మీరు ఈ ఇంటికి ఒకానొకప్పుడు కోడలు, కానీ ఇప్పుడు ఈ ఇంటికి మీకు సంబంధం లేదు. కానీ మీరు మాత్రం టార్గెట్ చేసి ఆ కుటుంబం మీద బురద చల్లాలని చూస్తున్నారు. ఇక మీరు ఖచ్చితంగా పోలీస్ స్టేషన్కి రావాల్సిందే అని చెప్పి పోలీసులు అయితే అనామికని పట్టుకుపోతారు. ఇక మొత్తానికైతే రాజ్ గట్టిగానే మనసులో అనుకుంటాడు, నా తమ్ముడు ప్రేమ నెగ్గింది, నాకు అంతకంటే ఏముంది చాలు అని చెప్పి అనుకుంటాడు. మొత్తానికైతే అప్పుకి కళ్యాణ్కి పెళ్ళైపోతుంది. పెళ్ళైన జంటను తీసుకొని ఇందిరాదేవి, సీతారామయ్య, అపర్ణ అందరూ కూడా ఇక దుగ్గిరాల ఇంటికైతే బయలుదేరుతారు. ఓకే ఫ్రెండ్స్, రాబోయే ఎపిసోడ్స్లో ఇక అప్పుని కోడలుగా యాక్సెప్ట్ చేస్తుందా లేదా దానిలక్ష్మి అన్నది తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే ఇక్కడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.